పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కానివ్వమని వైసీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని అన్నారు. కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2019లో అవకతవకలతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఆడుదాం ఆంధ్ర అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా కోట్ల రూపాయల దోపిడీ చేశారని కిరణ్ రాయల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకునే వాళ్ళం ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే గెలవండి, ఎమ్మెల్యేగా గెలుస్తారా అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం. ఓకే, మీలాగా జాతరలాగా 5-6 అమ్ముకోలేదు ఆయన. గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు, ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో 5 మంది డిప్యూటీ సీఎంలు, అదే పవర్లో పౌరుల వాళ్ళకి చూసారా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలాగే చంద్రబాబు గారికి, మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని. ఉదాహరణకి నిన్నటి రోజు 5 హామీల మీద సంతకం పెట్టడం. పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకునే వాళ్ళం